సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సూర్యాతండ రైతులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలిశారు. తనను కలిసిన రైతులతో కలిసి ఎమ్మెల్యే కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులను సందర్శించారు. కౌలు పడితే వాళ్ళకి కౌలుకి ఇస్తానా, వాళ్ళ కౌలు ఇస్తానా, వీళ్ళు 10 ఎకరాలు నాటు పెడితే 5 ఎకరాలు ఎండిపోయింది సార్. పనిచేరు నీళ్ళు పత్తామని చూస్తారని నీళ్ళు రావట్లేదు సార్. తుంగతి నాయకులు అడిగితే నీళ్ళు ఎక్కడ ఇప్పుడు ఇంకా 2 నెలలు అయింది, 2 నెలలకు పొలం ఎండిపోయినాక కౌలు ఇచ్చిన సార్ అంటే ఇక్కడ దాకా ఎప్పుడే తీసుకోవాలంటారు సార్. ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు కాక? నిన్న నుంచి బయటకు వెళ్ళారు సార్. వేడిగడ్డ పలికిందంటే యాపాడు పడికింది, టీవీలో ఆడ చూస్తే ఏం లేదు, టీవీలో చెప్పి చెప్తారు సార్. నా ఇంట్లో టీవీ చూస్తే అందరం అనుకున్నాం సార్. నిన్న నుంచి ఇప్పుడు పాస్ మంచిగా ఉన్నది సార్. ఒకటే డ్యామ్ రావు కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చి నీళ్ళు వస్తే సార్ వచ్చిందని పర్మిషన్ మాకు దొరికింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయంటే అప్పుడు టీవీలో లేదు. నీళ్ళు బాగా నిండుతున్నాయి, బాగా నానబెట్టుకున్నాక మళ్ళీ ఆ నీళ్ళు చెర్ల నీళ్ళు ఉన్న పొలాలని నిండిపోతున్నాయి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాత్రం మేము మోటార్ గాలు లేదు, మోటార్ పెట్రోల్ లేదు, పారుతున్నాయి. ఏమైనా మీరు ఇక్కడ చూస్తే నీళ్ళు పంట పండిస్తున్నాం, వాళ్ళు కూడా మంచిగా అనుకున్నాం. ఇప్పుడు ఆ పొలం బాగానే మొత్తం ఎండిపోతుంది సార్. అంటే ఆ నీళ్ళ గురించి నిన్న ఉదయం వెళ్ళాం సార్. కాళేశ్వరం సార్, కాళేశ్వరం పోయినా కొట్టుకుపోయిందట కదా. కాళేశ్వరం గీత పొక్క ఉంది సార్, కొట్టుకుపోయిందట మొత్తం. గీత పొక్క ఉంది. ఆ పొక్క చూస్తే 19 నెంబర్ ఉంది, 19 నంబర్ చూస్తే దానికి కొద్దిగా పొక్క ఉంది సార్. ఆ కొన్ని గింత పోతే సార్ ఇవన్నీ మూసేసి చూసుకొని కాళేశ్వరం ఎక్కడ చూసినా, అన్నారం బ్యారేజ్ అన్ని చూసినాం, మేడిగడ్డ పోయినాం, పంప్ హౌస్ కాడికి పోయినాం. ఆ పంప్ హౌస్ స్టార్ట్ చేస్తలేదంటే స్టార్ట్ చేయము. అలా ఉన్న ఉసుకేదో టెండర్ పట్టిరంటే అంత తీసి బయటకు వేసినాక లింపి వాటర్ పంపిస్తున్నారు. అక్కడ ఉన్న వర్కర్స్ అన్న వాళ్ళకి అడిగినాం. మంచి మేడిగడ్డ పోయినాడు, ఒక పిల్లర్ ఏం పొంగింది, అన్ని గేట్లు తీసిరు, వాటర్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. మరి అవి కాకుండా ఇంతకుముందు శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిరంట. ఇంత కాళేశ్వరం కేసీఆర్ కట్టిందా, ఇదేమో అప్పుడు కట్టిందంట. ఈంచే వస్తున్నాయి డైరెక్ట్ అని ఈడికి వచ్చినాం. ఈడికి వచ్చి చూద్దామంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కువనే మాకు వస్తాయంట వాటర్. ఇక్కడ చూద్దామని వస్తారు. అంతలో సార్ వస్తే సారు కలిసినాం. ఓపెన్ చేస్తే ఈ నీళ్ళు పోతేనే సార్ని అడిగితే సార్ కూడా ఈ నీళ్ళు మీకు రావు, అక్కడి నుంచి వస్తాయి, ఇక్కడ ఎక్కువ ఉంటేనే ఇక్కడి నుంచి వస్తేనే సార్ అంటుండ్రు. ఈ విషయంలో చూస్తానికి వచ్చినాం. మాకు రైతులకు ఎప్పుడైనా 2 పంటలు మంచిగా పండేది. ఇప్పుడు 2 పంటలు గట్టిగా పండితే ఆయన బోనస్ ఇస్తా అన్నాడు. ఆ బోనస్ అయినా ఇచ్చుడు తప్పుతుంది, ఓట్లేకో పంతే రైతులకు కానీ ఆలోచన బట్టి ఇస్తలేడో అది కూడా అర్థమైతలేదు. సన్నదానం అంటారు. ఇప్పుడు దొడ్డు పెట్టాం మేము, నాకు 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు పెడితే 2 ఎకరాలు. అయితే నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో లక్ష్మీ కెనాల్ కు, కాకతీయ కెనాల్ కు నీళ్లు వదలడం జరిగింది. అయితే ఈ సందర్భాన్ని నేను తిరిగి వెళ్తా ఉంటే బిక్కుబుక్కుమని ఒక 15-20 మంది రైతులు నన్ను చూస్తా ఉన్నారు. నేను కారు ఆపి ఏంటి అని అడిగితే సార్ మేము తుంగతుర్తి నుంచి వచ్చినాం, నల్గొండ జిల్లా. ఇక వాళ్ళేవి రైతులు, ఇక వీళ్ళు ఇప్పుడు నాతో ఉన్నవాళ్ళు. తుంగతుర్తి నియోజకవర్గం బండరామారం గ్రామం. మాకు నీళ్లు వస్తలేవు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు 2 పంటలకు నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి మాకు. ఇప్పుడు వస్తలేవు. మరి అసలు కాళేశ్వరం కాడ నీళ్లు ఉన్నాయా లేవా, అసలు ఏంది పరిస్థితి అని చూద్దామని వచ్చినాం సార్. 2 రోజులు అయింది మేము కాళేశ్వరం పోయినాం. కాళేశ్వరం పోయి అట్లా తిరుక్కుంటా సేమ్ గోదావరి మీద ఎట్ట నీళ్లు వస్తున్నాయి అట్లా తిరుక్కుంటూ వచ్చి ఇప్పుడు పోచంపాడుకి వచ్చినాం సార్ అని చెప్తా ఉన్నారు. నిజంగా నాకు చాలా బాధేసింది. అంటే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అర్థం కావాలి. తుంగతుర్తిలో బండరామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక 10-15 మంది రైతులు 2 బండ్లు కట్టుకొని, మాకు 2 సార్లు నీళ్లు వచ్చినాయి, కేసీఆర్ ప్రభుత్వంలో 2 పంటలు పండినాయి, ఇప్పుడు వస్తలేవు, ఎందుకు వస్తలేవు చూద్దాం పని అని చెప్పి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు చేసుకుని ఇవాళ నీళ్ల కోసం తుంగతుర్తి నుంచి మేడిగడ్డ నుంచి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు దానికి రావడం చాలా దుస్థితి. ఇది రైతులకు పట్టిన కర్మ. ఇది చాలా బాధగా ఉన్నది. వాళ్ళు ఎంత గంపడ ఆశతో